అందరికీ నమస్తే. నేను మీ రమా టీచర్. అందరికీ ముందుగా మాతృదినోత్సవ శుభాకాంక్షలు. మాతృదినోత్సవ శుభాకాంక్షల సందర్భంగా అమ్మ గురించి ఒక కవిత. ఆకాశాన్ని అడిగితే చెప్తుంది అమ్మ తనకంటే విశాలమైందని. సాగరాన్ని అడిగితే చెప్తుంది అమ్మ మనసు తనకంటే లోతైందని. తేనెని అడిగితే చెప్తుంది అమ్మ మమత తనకంటే తీయనైందని. కోయిలను అడిగితే చెప్తుంది అమ్మ పిలుపు తన పాట కంటే మధురమైందని. క్యాండిల్ని అడిగితే చెప్తుంది అమ్మ విలువ తనకంటే 1,000,000 రెట్లు ఎక్కువని. నీల తల్లిని అడిగితే చెప్తుంది అమ్మంటేనే ఓర్పని, ఓర్పంటేనే అమ్మని. లెక్కను అడిగితే చెప్తుంది అమ్మకు తెలిసినంతగా అంకగణితం ఎవ్వరికీ తెలియదని. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. కాబట్టి ఇంకా మనం అమ్మ గురించి ఎన్నో చెప్పుకోవచ్చు. అమ్మ ఒడే తొలిబడి. చదువుకోవడం అంటే నేర్చుకోవడం. అది ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా నేర్చుకోవచ్చు. తల్లులందరికీ కూడా అమ్మలందరికీ కూడా ఈ మాతృదినోత్సవం సందర్భంగా నాది ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, జనరల్గా మన ఇళ్లల్లో మన పిల్లలకి ఏ సబ్జెక్ట్ అంటే భయంగా ఉంటుంది? ఎక్కువగా లెక్కలంటే భయపడతారు, మ్యాథ్స్ అంటే భయపడతారు. సో అలాంటి భయాన్ని మనం ఇంటి నుంచే అమ్మ ఒడి నుంచి తరిమెయ్యాలని నా కాన్సెప్ట్. తరిమెయ్యాలంటే అమ్మ అన్నీ చేయగలదు. పిల్లల భయాన్ని పోగొట్టగలదు, పిల్లల్లో ధైర్యాన్ని నింపగలదు, వాడికి ఏదైనా నేర్పించగలదు. కాబట్టి అమ్మకు తెలిసినన్ని లెక్కలు మరెవ్వరికీ తెలియదు. కానీ అదే మ్యాథ్స్ అని, అదే గణితం అని అమ్మకు తెలియదు. ఆ మ్యాథ్స్ని, ఆ గణితాన్ని, ఆ లెక్కలనే గణితం అంటారని చెప్పడమే నా ఉద్దేశం. ఆ గణితాన్ని, అమ్మకు తెలిసిన లెక్కలని, అమ్మకు తెలిసిన గణితాన్ని పిల్లలకు ఎలా నేర్పించాలో మనందరం కలిసి నేర్చుకుందాం. నేను కూడా వాటికి సంబంధించినటువంటి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. సో అందరూ కనుక నాతో జాయిన్ అయితే అందరం కలిసి మన పిల్లల్లో ఉన్నటువంటి భయాన్ని, లెక్కలంటే భయాన్ని పోగొడదాము. తద్వారా వాళ్ళకి లెక్కలను నేర్పిద్దాం. మంచిగా వాళ్ళని లెక్కల్లో ముందు ఉండేటట్లు నడిపిద్దాం. అలా ఒక మంచి విద్యార్థిని తయారు చేద్దాం. ఆ రకంగా కనుక మనం కొద్దిగా మనకు తెలిసిన లెక్కలను పిల్లలకి చెప్తే వాళ్ళలో భయం పోగొడుతుంది. మనకు తెలిసిన లెక్కలని మనం ఇంకా కొంచెం ఇంప్రూవ్ కనుక చేసుకోగలిగితే మనకు కూడా ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. సో అలా చదువుకొని ఇంట్లో ఉన్న వాళ్ళు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలనుకున్నా, లేదా ఏదైనా టీచ్ చేయాలనుకున్నా దేనికైనా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే ఈ మాతృదినోత్సవం సందర్భంగా నేను ఒక కొత్త ఛానల్తో ముందుకు వస్తున్నాను. అదే రైజ్ అప్ విత్ రమ ఛానల్. ఈ ఛానల్ ద్వారా నేను ముఖ్యంగా పిల్లల్లో ఉన్నటువంటి గణిత అంటే లెక్కలంటే భయాన్ని పోగొట్టడానికి కావలసినటువంటి చిన్న చిన్న కాన్సెప్ట్ మీకు తెలిసినవి ఎలా చెప్పాలి, వాళ్ళలో భయం ఎలా పోగొట్టాలి అనేది నేర్పించాలనుకుంటున్నాను. కాబట్టి ఈ విధంగా గనక మనం ముందుకెళ్ళినట్లయితే ఒక మంచి సమాజాన్ని ఈ విధంగా గనక మనం నేర్చుకొని పిల్లలు గనక నేర్పితే ఇది మన కుటుంబానికే కాదు, మంచి మన సమాజానికి, తర్వాత దేశానికి కూడా ఒక మంచి పౌరులను అందించినట్లు అవుతాము. కాబట్టి రండి, అందరూ నాతో కలిసి రండి. మనం కలిసి నేర్చుకుందాం, కలిసి నేర్పుదాం, కలిసి ప్రయాణిద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే టు ఆల్.